రామోజీరావు గారు వ్యవస్థని దేన్నైనా మేనేజ్ చేయగలరు. ఆయన మీద కేసులు దశాబ్దాల తరబడి విచారణకు రానియకుండా చూసుకోగలిగారు. విజయవాడలో స్థలం కేసో, విశాఖపట్నంలో స్థలం కేసో, చివరికి ఎక్కడో విపరీతమైన కష్టం తర్వాతన విశాఖలో ఆ భూమికి సంబంధించిన యజమాని కూడా ధనవంతుడే కావడంతో కోర్టుల ద్వారా సీరియస్గా ఎఫర్ట్ పెట్టి సక్సెస్ అయ్యాడు ఆయన. అది కూడా చాలా ఏళ్ల తరబడి ఆయన తిరగాల్సి వచ్చింది. ఇక రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ మన విజయవాడది 20-30 ఏళ్ళు పట్టింది. అంటే రామోజీరావు గారి శక్తి ఆ స్థాయిలో ఉంటుంది. అట్లాగే ఆయన మార్గదర్శి ఫైనాన్స్ క్లోజ్ చేసి పడేస్తే దిక్కుమొక్కు లేదు. ఏది ఆయన ఫైనాన్స్ వ్యాపారం చేసి వితౌట్ పర్మిషన్ పట్టుకున్న తర్వాతన అసలు దాని మీద తేలిన తర్వాతన ఆయనే మూసేసినట్టు ప్రకటించి ఇక ఎవడు పట్టించుకోరు కదా అనుకున్నారు. చివరికి కోర్టులో అవతల వాదన వినకుండానే తీర్పు తేగలిగినంతటి సమర్థుడు ఆయన. అట్లాంటి సమర్థుడికి అంటే ఎంత పెద్ద విషానికైనా సరే విరుగుడు ఏదో చిన్న ఇంజక్షనే ఉంటుంది. అట్లాగే అంత పెద్ద ముదురుకి ఉండవల్లి అనేటువంటి ఒక చిన్న వ్యక్తి అని ఎందుకు అనాలంటే యాక్చువల్గా ఒక ఎంపీగా చేసేసి ఇక డబ్బులు లేక ఎంపీగా పోటీ చేయలేని పక్క తప్పుకున్న ఆయన ఎథిక్స్ కాన్సెప్ట్ చూసుకున్నప్పుడు డబ్బులు పంచే స్తోమత నాకు లేదని చెప్పి అక్కడ వదిలేసినటువంటి వ్యక్తి. అట్లాంటి మనిషి చేస్తున్న పోరాటం ఇప్పుడు ఒక రకంగా రాజశేఖర రెడ్డి చనిపోవడంతో పక్కెళ్ళిపోయింది అనుకున్నటువంటిది ఇప్పుడు ఉండవల్లితో వెంటాడుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రామోజీరావు గారికి ఈ 6 నెలలు చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రమే ఆయన కాపాడబడతారు, లేకపోతే దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే తాజాగా ఉండవల్లి మార్గదర్శి సంస్థ చెల్లింపుల విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే పూర్తి ఆధారాలు చిరునామాతో తనకు సమాచారం ఇవ్వమని ఉభయ తెలుగు రాష్ట్రాలను ఆ సంస్థ ఖాతాదారులకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశం పెట్టి మరి ఖాతాదారుల సమస్యలను thedepositors@gmail.com అనే జీమెయిల్ అడ్రస్కు పంపించాలని కోరారు. ఖాతాదారులు అందించిన సమాచారాన్ని కోర్టు ఫార్మెట్లో కోర్టుకు అందజేస్తానని చెప్పారు. చెల్లింపులు జాప్యం కావడంతో 2.7 లక్షల మంది ఖాతాదారులకు డిపాజిట్ మొత్తాన్ని 55.39 కోట్ల వడ్డీ బకాయితో తిరిగి చెల్లించినట్టు కోర్టుకు మార్గదర్శి వివరించిందన్నారు. వాస్తవానికి బకాయి పడిన వడ్డీ కలిపితే మార్గదర్శి ఏకంగా 900 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అక్రమాలకు పాల్పడితే న్యాయస్థానాల ముందు సామాన్యుడైన సెలబ్రిటీ రామోజీరావు అయిన ఒక్కటే అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ న్యాయ పోరాటం సాగించానన్నారు. కేవలం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వల్లనే ఈ కేసులో న్యాయం జరిగిందని చెప్పారు. వారికి కృతజ్ఞతలు చెప్పారు. మార్గదర్శి ఫైనాన్స్లో ఆర్థిక అవకతవకలపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిందని చెప్పారు. 45S పై పూర్తి విచారణ జరపాల్సిందిగా కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించిందన్నారు. మార్గదర్శి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ని సుప్రీంకోర్టు పార్టీలుగా చేసిందని, తెలంగాణ హైకోర్టులో విచారణ సమయంలో సహాయం చేయాల్సిందిగా తనను ఆదేశించిందని అరుణ్ కుమార్ తెలిపారు. ఈ విచారణ 6 నెలల్లో పూర్తి కానున్నదని, ఏదో ఒక లాజికల్ కంక్లూజన్కి వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. రామోజీరావు భావ వ్యక్తీకరణ ఏ రకంగా చంపేస్తారో ఎన్ని సంవత్సరాలు ఈనాడు పేపర్లో రాసిన రాతలు చూస్తే తెలుస్తుందన్నారు. న్యాయం కోసం మార్గదర్శిపై పోరాటం చేస్తున్న తనపై ఎన్నో వక్రీకరణలతో కథనాలు రాశారన్నారు. ఆ పేపర్ కటింగ్స్ అన్నింటితో త్వరలో రాజమహేంద్రవరంలో ప్రదర్శన ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు.